లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. మరి సమయంలో మనం చదివినటువంటి మాటను మనం గమనించినట్లయితే, ప్రజలు నిలవబడి చూచుచుండిరి. ప్రజలు ఏం చేస్తున్నారు? నిలబడి చూచుచున్నారు, అంతే. ఏం చేస్తున్నారట? ప్రజలందరూ నిలబడి చూస్తా ఉన్నారు. తర్వాత అధికారులు ఎవరంట? అధికారులు. అధికారులు ఇక్కడ ఏమంటున్నారు గమనించండి. ఇప్పుడు అధికారులు ఏమంటా ఉన్నారు? వీడు ఎవరైనా, వీడు అంటే ఎవరమ్మా? వీడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. వీడు అధికారుల నోటి నుంచి ఏమని వస్తా ఉంది యేసు ప్రభుని గురించి? వీడు. మనం ఎవరినంటాం మామూలుగా? వీడు అని, వీడు, వాడు అని మనం ఎవరినంటాము? మనకంటే చిన్న ఏజ్ వాళ్ళనో, మనకంటే తక్కువ వాళ్ళనో కొంతమంది కదా హేళన చేసి మాట్లాడతారు. వాడెంత, ఈడెంత, వీడెంత, వాడెంత, వాని బతుకెంత, ఈయన బతుకెంత అని కదా. వీడు, వాడు, వాడు, వీడు అని అంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ అధికారులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని అంటా ఉన్నారు ఇక్కడ? వీడు ఇతరులను రక్షించెను. హల్లెలూయా. వాళ్ళ నోట్ల నుంచి ఒక మాట. ఏం మాట? ఇతరులను రక్షించెను. మనమందరం ఇతరులమే, కానీ దేవుడు మనల్ని ఏం చేసినాడంట? రక్షించినాడంట. ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు మనలను రక్షించాడు. మాట ఎవరు చెప్తారు ఇక్కడ సాక్ష్యం అంటే? అధికారులు. ఇక్కడ మనం గమనిస్తే రెండు రకాలు ఇక్కడ మాట్లాడతాం. ఒకటి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు, వీడు వాడు అని అంటా ఉన్నారు. రెండవది యేసు ప్రభు చేసిన కార్యాలు వారి నోటుతోనే ఒప్పుకుంటా ఉన్నారు. మీరు రెండు విషయాలు గమనించాలి అక్కడ. గమనించారా ఎవరైనా? తర్వాత రక్షించెను. వీడు మళ్ళా రెండోసారి ఏమంటా ఉన్నారు వీళ్ళు? వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల. దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తన్ను తాను రక్షించుకోమని ఎగతాళి చేస్తా ఉన్నారంట. నిజంగా ఈడు దేవుని ద్వారా ఏర్పరిచిన వాడవైతే, నిజంగా యేసుక్రీస్తు ప్రభు అయితే, నిజంగా తండ్రి వీడిని ఏర్పరచుకున్నట్లయితే తన్ను తాను రక్షించుకోమని చెప్పండి అని అపహసిస్తా ఉన్నారంట. ఎవరు? అధికారులు. ఎవరు? అధికారులు. నేను వీళ్ళకి ఒక పేరు పెట్టుకున్నా, ఏంటంటే దుష్టులైన అధికారులు. ఎవరి అధికారులు? దుష్టులైన అధికారులు. ఎందుకు దుష్టులు అంటా ఉన్నానంటే, ఏ పాపము చేయనటువంటి వ్యక్తి. చూడండి ఒకసారి ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 47వ వచనం చదవండి. 47వ వచనం 47 అందరూ చదవాలమ్మా. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవునిని మహిమపరిచెను. హల్లెలూయా. శతాధిపతి, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన శతాధిపతి నోటి నుంచి వచ్చుచున్న మాట ఏంటంటే, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. శతాధిపతి నోటిలో నుంచేమో నీతిమంతుడనే మాట వస్తూ ఉంది. అధికారుల నోటి నుంచేమో ఏమని వస్తూ ఉందంటే, వీడు దేవుడు ఏర్పరచుకున్న యేసుక్రీస్తు అయితే వాడిని వాడు రక్షించుకోమని చెప్పండి. నిలబడి చూచా ఉన్నారంట. బొమ్మలాట. యేసు ప్రభుకి సిలువ వేస్తా ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారంట? చూస్తా ఉన్నారు. నిలబడి చూచుచుండిరి. మనోళ్ళు అంతే కదా. ఒక్కొక్కసారి ఎవరన్నా చంపుకుంటా ఉంటే, ఎవరన్నా తిట్టుకుంటా ఉంటే, ఎవరన్నా కొట్లాడుకుంటా ఉంటే ఇట్లా గుడ్లో బొగ్గించుకొని చూచానే ఉంటారు. కానీ పోయి ఒక రవ్వ కాపాడుదాము, రక్షించుదాము, మనవాడే కదా, ఏమన్నా అవుతుందేమో కదా. ఎవరన్నా పొరపాటున కత్తి పట్టుకుని వచ్చానుకో, మనం దూరం నుంచి పోతే ఇటు పక్కకు పోతాం. ఎందుకు? వాడి పొడిచేదంతా చూడాలా మనం. మళ్ళీ బయటికి వచ్చి, అమ్మా నా కళ్ళ ముందరనే వాళ్ళు పొడుచుకున్నారు, నా కళ్ళ ముందరనే వాళ్ళు కొట్టుకున్నారు కదా. నిలిచి ఉండి చూచుచున్నారంట. యేసు ప్రభుని సిలువ వేస్తా ఉంటే
ఆయన రక్షించిన ప్రజలు, ఆయనతో పాటు ఉన్న వారందరూ కూడా ఉన్నారంట. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ మనం గమనిస్తే ఏమన్నాడు, వాళ్ళ అధికారులు ఏమన్నారు? దేవుడు ఏర్పరచుకునేటువంటి క్రీస్తు అయితే తన్ను తాను ఏం చేసుకోమంటా ఉన్నాడు? నిజంగా దేవుడు రక్షించుకొని ఈ లోకానికి వచ్చినాడమ్మా? తన బతుకు అనుభవించడానికి ఈ లోకానికి వచ్చినాడా? తను ఎంజాయ్ చేయడానికి ఈ లోకానికి వచ్చినాడా? తను ఈ లోకంలో నేను గొప్పవాణ్ణి, అందరూ నన్నే పొగడాలని, నన్నే కీర్తన పాడాలని ఊరికి అందరికీ మ్యాజిక్లు చేసి, లేదంటే అవి చేసి ఇవి చేసి ఏమన్నా పొగిడినాడా? అందరిని ఏమన్నా పోనీ అందరికీ ఏమన్నా కావాల్సి వచ్చే మేలులు చేసినాడా? పోనీ అందరికీ కావాల్సి వచ్చే ఏమన్నా రోగులను బాగు చేసినాడా? చనిపోయిన వారు లేపినాడా? కాదు కదా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మీ అందరికీ బాగా తెలుసు. నశించిపోతున్న వారిని వెదికి రక్షించుటకు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతా సరే ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. నశించిపోతున్న వారిని రక్షించుటకు. గాడ్ కేమ్ ఫర్ హియర్ ఓన్లీ ఫర్ సిన్నర్స్. దేవుడు కేవలము పాపుల నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు కోసం రాలేదు, ఆయన ఘనత కోసం రాలేదు, ఆయన దేని నిమిత్తం రాలేదు. కానీ నా బిడ్డలు పాపము చేత పట్టబడతా ఉన్నారు, నా బిడ్డలు పాపానికి దాసులైపోతా ఉన్నారు, నా బిడ్డలు పాపానికి అలవాటు పడిపోయి నరకానికి చేరువవుతా ఉన్నారు. వారిని నేను తప్పించాలని సాక్షాత్తం తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి చేత ఏర్పరచబడినటువంటి కుమారుడు ఈ లోకానికి దిగంబరుడుగా వచ్చి ఆయన రక్షించుకోకుండా తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అమ్మ యేసయ్య. రక్షించుకోవాలంటే క్షణం చాలు ఆయనకి, అవునా కదా? ఏమ్మా, చచ్చిపోనని లేపినోడు శిలువ నుంచి కిందికి దిగలేడా అనుకుంటే ఏమ్మా చెప్పాలా మీరు? కుష్ఠరోగములను బాగు చేసినోడు ఆ చేతులకున్న గాయాలు మానుకొని కిందికి రాలేడా? తలకు ముళ్ళ కిరీటము తీసేసుకొని చక్కగా మంచి దేహముతో మంచి బట్టలు వేసుకొని కిందికి దిగలేడా? కానీ ఎందుకు దిగలేదంటే ఆయన చనిపోతేనే పాపికి శరణం దొరుకుతుంది, పాపికి ఆశ్రయం దొరుకుతుంది. చనిపోతే ఆయన చనిపోతే ప్రతి పాపము, ప్రతి కాడి యేసు నామములో విరిగిపోతుంది. హల్లెలూయా. ఈరోజు మీకున్న చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న వేదనలకు, చిన్న చిన్న సమస్యలకు మీరు ఇంత అలిగి, ఇంత ఏడ్చి, ఇంత బాధపడి, ఇంత మొత్తుకుంటా ఉండారే. మరి శిలువ మీద అంత ఏడ్చి కన్నీరు గార్చి ఇదిగో తండ్రి నా ఆత్మనికి అప్పగించుచున్నానని అంత వేదనతో దాహమైనప్పటికీ, తన దేహము ఊనమైనప్పటికీ, తన దేహము నలిగిపోయినప్పటికీ, తన తలకు ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ, తన చేతులకు కాళ్ళకు పక్కలో బల్లెపోటైతేనేమి ఎన్నో రకాలుగా దేవుని హింసించి చిత్రహింసలు పెట్టిన యేసయ్య మాత్రం రక్షించుకోలేదే. కేవలం నీ కోసమే తన ప్రాణాన్ని అర్పించాడే. మరి ఈ రోజున ఆయన కంటే నువ్వు గొప్ప శ్రమలు ఏం అనుభవిస్తా ఉన్నావు? చూడండి ఒకసారి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం చదవండి అమ్మా, 19వ వచనం. ఆయన మీద ఉమ్ము వేసి ఏమన్నారంట? యేసు ప్రభు మీద ఏం చేశారంట? ఎవరు ఆయన? మన మాదిరి మనిషా? ఇప్పుడు ఉదాహరణకి నీ మీద ఎవరైనా పొరపాటున బస్సులో పోయేటప్పుడు, నేను కొన్ని గమనిస్తూ ఉంటాం మనం. ఎవరన్నా నోటి నీళ్ళు రాజా కానీ ఇదేదో నేను పెట్టుకుంటాడా ఆకేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే టక్కున బస్సులో పోతా చేతులు ఇటు పెట్టుకుని అన్న మూస్తారు. హల్లెలూయా. మూసినప్పుడు పక్కన ఎవరైనా బండ్లో పోయేటోళ్ళ మీదనో, లేదంటే ఏదైనా కారు మీదనో, లేదంటే ఎవరి మీద ఇంటి ముందరనో పడింది అనుకో, ఏం చేస్తారమ్మా? మూసినాలే అని తుడుచుకుంటారా? బస్సు ఆపైనా సరే ఒరే వాని కళ్ళు నెత్తికి ఎక్కినాయిరా, వాడిని ఎట్టైనా సరే దించాలరా అని చెప్పి వాని కాడికి పోయి వానితోనే కడిగించుకుంటారు కొంతమంది. కడుగు ఉమ్మింది నువ్వే కడుగు కదా, ఎన్ని బూతులు తిడతామో. మరి ఇక్కడ దేవుడు ఉమ్ము వేయించుకున్నాడే, ఒక్క మాటన్నా తిరిగి ఏమని అన్నాడా? అనలేదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంత వేదన అనుభవించాడు ఆయన? ఎందుకు అంత కష్టాలు అనుభవించాడు ఆయన? తండ్రి కుమారుడేంది, ఉమ్మి వేయించుకోవడం ఏంది, ఇంత వేదన,
అసలు చెప్పాలంటే ఒక ప్రసవ వేదన కంటే గొప్ప వేదన ఆయన అనుభవించినాడు. ఇంత రాత్రి పగుళ్ళు కష్టపడి సేవ చేసి ఎంతో మందిని పాపులను రక్షించాడు. ఇప్పుడే మనం చదివినాము, అధికారుల నుంచి ఏమొచ్చింది, వీడు ఇతరులను రక్షించెను. అంటే అనేక మందిని రక్షించిన యేసయ్యకు లాస్ట్కి ఏం దొరికింది? శాలువ కప్పి మెల్లో మల్లెపూల దండ, రోజా పూల దండేసి తలకు మంచి కిరీటం పెట్టి సన్మానించినారమ్మా. కానీ మనలో కొంతమంది అయితే అడుగుతారు కదా, డైరెక్ట్గా అడుగుతారు, నేను ఎంత మేలు చేసినా నాకు ఒక శాలువన్న కప్పినారు, నా మెల్లో ఒక పూలదండన వేసినారు, పోనీ నేను ఎంతో చేసినానే, మీకు నన్ను ఏమన్నా మీరు చూసుకుంటారు, నన్ను పొగుడుతున్నారా? కొంతమంది తిన్నాళ్ళ దగ్గర, తిన్నాళ్ళకి మనం అంటే ఎగ్జిబిషన్ అక్కడికి వెళ్తే అక్కడ చదువుతూ ఉంటారు. ఏమని చదువుతారంటే, ఫలానా వ్యక్తి ₹1 దానం చేసినాడు అంటే ₹1 దానం చేసిన కొంతమంది ఏం చేయించుకుంటారు, వాళ్ళ పేరు చెప్పించుకుంటారు కదా. మరి ఈయన అసలు ఏం ఆశించాడు? ఈయన దేనికోసం అంత ప్రయాసపడ్డాడు, దేనికోసం అంత నలిగి వేదన పడ్డాడు? ఆయన కేవలము నీ కోసమే. హల్లెలూయా, కేవలము నీ కోసమే. ఆయన ఎంతో వేదన పడ్డాడు, నీతిమంతుడు, ఆ పాపానికి అసలు అర్హత లేదు ఆయనకి, కానీ ఆ శిక్షకు ఆయన పాత్రుడైనాడు. ఎందుకంటే నీ కోసమే, నా కోసమే. ఈరోజున ఈ రాత్రికాల సమయంలో నీకున్న వేదన, నీకున్న బాధ, నిజంగా చెప్తున్నా, ఒక్కొక్క మాట చిన్నది, చాలా చిన్నది. దాన్ని నువ్వు సింపుల్గా జయించవచ్చు, కానీ మనం జయించడానికి మార్గాలు ఎతకం. ఏం మార్గాలు ఎతుకుతామంటే మన దారులు మనమే మూసేసుకుంటాం. మీరు గమనించండి, ఉదాహరణకి ఎవరైనా ఏదైనా సపోజ్ లైఫ్లో ఏదైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి, లైఫ్లో ఏదైనా బాధ కలిగింది, వాళ్ళు తక్కువ నిర్ణయం తీసుకుంటా తెలుసా, నా జీవితం ఇంక ఇక్కడితో ఆగిపోయింది, ఇంకా నేను ఎక్కడికి పోను, ఇంటి పాటే ఉంటా, లేదంటే నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఏదానికి పనికిరాను, నేను బతుకున్నా ఒకటే, బతకలేకున్నా ఒకటే, ఏదో ఉన్నా అంటే ఉన్నా అన్నట్టు కొంతమంది కదా. నేనేం చెప్తానంటే, ఒకసారి నీ వాకిలి తెరిచి అడుగు బయటికి పెట్టు, ప్రయాణం చేయి, ముందుకెళ్ళు. ఒడిదుడుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, వేదనలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి, కానీ ఒకానొక సమయంలో నా దేవుడు నీ ముఖములో చిరునవ్వును నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా ఆయన ఇంత వేదన పడింది, నేను కన్నీరు పెట్టేదానికి కాదు. బాధలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనం వాటన్నిటినీ జయించాలంటే నిజంగా మనము ప్రభు పక్షమున నిలబడాలి. నిలబడే ఉన్నాం, కానీ మన జీవితంలో సైతాను ఎక్కువ మనల్ని నిద్రలేని రాత్రుల్లో, ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు వాళ్ళు మనకు క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు దేవునికి సమీపంగా ఉండు. ఈరోజు నీ కన్నీరు రావచ్చు, రేపు నువ్వు ఏడ్చొచ్చు, ఎల్లుండి నువ్వు ఏడ్చొచ్చు, కానీ దేవుడు ఒకానొక సమయంలో వాణ్ణి ఏడిపిస్తాడు. ఏడిపించి నీ దగ్గరకు వచ్చి చెంపలు కొట్టుకున్నట్టు చేస్తాడు, గుంజీలు తీసేటట్టు చేస్తాడు. ఆయనకు మీరు బిడ్డలు, ఆయనకు మీరు కుమారులు, ఆయనకు మీరు కుమార్తెలు, ఆయనకు మీరు దేని గురించి చింతించడం అవసరంలా. ఒకవేళ ఆయన ఈరోజు మీ ప్రార్థన వినకపోవచ్చు, మీ ప్రార్థనకైనా ఆలస్యంగా జవాబు ఇవ్వచ్చు, కానీ జవాబు రావడం మాత్రం ఖాయం. హల్లెలూయా, హల్లెలూయా. నిజాయితీ గల యేసయ్య వైపు ఉండండి, నీతిమంతుడైన యేసయ్య వైపు ఉండండి, ఆయన మిమ్మల్ని గెలిపిస్తాడు. నేను ఇటీవల కాలంలోనే ఒక బుక్ చదివేటప్పుడు అందులో ఒక చిన్న మాట చదివినా, అది ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటంటే, మనము అబద్ధం చెప్తా ఉన్నామనుకో, ప్రతి దానికి అబద్ధం చెప్తా ఉన్నామనుకో, ఆ అబద్ధాన్ని అంటే నిరంతరం కాపాడుకుంటూ ఉండాలంట. అందుకే కొంతమంది అంటారు, చూసినావా, ఒరే ఈ చీర 5,000 అని చెప్పురా బేటోళ్ళ కంటే, వాడు పొరపాటున బయటికి ఈ చీర 2,000, ఏం రా 2,000 అంటావు, 5,000 చెప్పురా నాయనా. ఒక అబద్ధాన్ని ఎంత దాచిపెడతామో కదా, ఒక అబద్ధాన్ని దాచిపెట్టి తక్కువది ఒకనొకరు ఏమవుతుందంటే బయట పడిపోతుంది. ఏందిరా 2,000 చీర 5,000 చెప్పింది కదరా మీ అమ్మ, ఎంత మోసం రా మీ అమ్మ కదా. అబద్ధం ఒకనొక రోజున ఏమైపోతుందంటే బయట పడిపోతుంది. కానీ మనం చెప్పేది నిజమైతే, గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయము మనం నిజాయితీగా, నీతిగా మనము ఉండగలిగితే, ఆ నిజాయితీ, ఆ నిజమే మనల్ని జీవితాంతము కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
నీతిమంతులైన రాజ్యానికి వారసులు అవుతారు. నిజముగా ఉండేటువంటి వారు ఈ లోకంలో దేవుని కొరకే బ్రతికేటువంటి వారిని ఆయన రాజ్యంలో ఎప్పుడు వెల్కమ్ చెప్పే దేవుడు ఆయన. రానా నా బిడ్డ లోపలికి రానే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అంత ప్రయాసపడింది కేవలం నీ కోసమే, తను రక్షించుకోవడానికి కాదు, తను కాపాడాలని కాదు. ఆయన ఇదంతా ప్రయాసపడి ఇంత వేదన పడింది నిన్ను రక్షించాలని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ఒకానొక సమయంలో మళ్ళీ మన మధ్యలోకి వస్తాడు. దాన్ని ఏమంటారు? రెండవ రాకడ. దేవుడు మళ్ళీ ఒకానొక సమయంలో మన మధ్యలోకి వస్తాడు. అందుకే ఒక పాట కూడా ఈ మధ్య ఓసన్న సంఘంలో ఫ్రెడ్డి పాల్గొని రాసినారు కదా, గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవ రానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్య. హల్లెలూయా. ఆయన గగనము చీల్చుకొని రాబోతా ఉన్నాడు. ఊరికినే ఒక్కరు రాడు, గనులను తీసుకొని వస్తాడంట. ఎందుకు గనులను తీసుకొని వస్తాడంట? దేవుడి కోసము, నీతిగా బ్రతికేటోళ్ళ కోసం. మీరు గమనించండి, మనం ఎప్పుడు బాధపడేది ఒకటే, ఎంత సంపాదించినా ఏం చేసినా మనం ఎప్పుడు తక్కువ వాళ్ళమే లేరా అంటారు కొంతమంది కదా. ఎంత చేసినా ఎంత కాలంలో మన స్థితి అంత లేరా నాయన, మన బ్రతుకే అంత లేరా అని అంటాం కదా. కానీ దేవుడు అంట గనులను తీసుకుని వస్తాడు నీ దగ్గరికి. హల్లెలూయా. గనులను నీ దగ్గరికి తీసుకుని వస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను దేవుడు గనులతో పోలుస్తా ఉన్నాడు. యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్. నువ్వు దేవుని దృష్టిలో ఘనమైన వాడవు. అందుకే నిన్ను తీసుకోపోవడానికి మామూలుగా రావడంలే, సైన్య సమూహాలతో, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన రానయ్య ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన రక్షించుకోకుండా ఎందుకు అంత వేదన పడ్డాడంటే రెండవ రాకల్లో నేను తీసుకొని పోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏమంటా ఉన్నారు? దేవుణ్ణి వీడు వాడు అని అంటా ఉన్నారు కదా. యేసు ప్రభుని ఏమంటా ఉన్నారు? ఈడ వీడు వాడు కదా. ఈరోజు ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా యేసు ప్రభుకి విలువ అనేది ఎక్కడన్నా ఉందా? లేదు. యేసు ప్రభు నమ్మినోళ్ళు మాత్రమే యేసు ప్రభుని కొనియాడతారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒకటే మాట, వాడు ఏసైతే వీడు ఏసైతే, వాడు దేవుడైతే వీడు దేవుడైతే, ఆ మూడు మేకలు వీక్కోమను, బట్ట లేకుండా చచ్చినాడు, నాయన లేకుండా పుట్టినాడు, ఎన్నెన్నో ఇంకా యేసు ప్రభు గురించి చెబుతా పోతే ఎన్ని మాటలు అంటారో ఈ ప్రపంచం. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో క్రైస్తవులకు ఎంత వ్యతిరేకత వస్తూ ఉందో, దేవుని ఆశ్రయించిన బిడ్డలను ఎంత వ్యతిరేకత ఈరోజు ఈ ప్రపంచంలో వస్తూ ఉందో. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే జీసస్ ఈజ్ అవర్ సేవియర్. యేసు క్రీస్తు ప్రభువే మన రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తే నిన్ను కాపాడగలడు. యేసు క్రీస్తు ప్రభువే నిన్ను పరలోక రాజ్యానికి అనగా స్వర్గానికి తీసుకెళ్ళగలే డైరెక్ట్ టికెట్ నీకు ఇవ్వగలేది యేసు ప్రభు మాత్రమే. ఆయన రాబోతా ఉన్నాడు. కడబూర శబ్దం ఊపే రోజులు దగ్గర పడ్డాయి. అంత్య దినాలలో మనం ఉన్నాము, కడవరి దినాలలో మనం ఉన్నాము. గాడ్ ఈస్ కమింగ్ సూన్లీ. దేవుడు అతి త్వరలో రానయ్య ఉన్నాడు. మేఘారుడిగా ఆయన రాబోతా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి మనము రక్షించబడాలండి. ఇంకా రక్షించబడిన వారు మరొక 10 మందిని రక్షించాలా? ఈ రోజున మనము నిజంగా క్రైస్తవుల్లో కూడా ఒక పిచ్చి ఏం పట్టిందంటే ధనం అనే పిచ్చి పట్టింది. ధనం, ఆస్తి అనే పిచ్చి, అంతస్తులు అనే పిచ్చి కదా, కులం అనే పిచ్చి, మతం అనే పిచ్చి. మా సంఘం అన్నా ఏమా వాళ్ళు ఏ సంఘం పోతారంటే ఏమా తెలియదు, వాళ్ళు వేరే సంఘం. మీదే సంఘం అంటే మాది వేరే సంఘం. ఏమ్మా అంటే వాళ్ళ పాటలు వేరుంటాయన్నా, మా పాటలు వేరుంటాయన్నా, వాళ్ళ ఆరాధన వేరుంటుందా, నిలబడి సపోర్ట్లు కొడతారన్నా, మేము మోకాళ్ళకి ప్రార్థన చేస్తామన్నా. మనలోనే ఎన్నో విభేదాలు, భేదాలు, ఎన్నో సంఘాలు, ఎన్నో డినామినేషన్లు. అబ్బా ఇంకా చెప్పుకుంటా పోతే నేను మానే పాట నువ్వు పాడొద్దు అంటాడు ఒకడు. నీ పాటలు మేము పాడుకోము, మా పాటలు నువ్వు పాడొద్దని ఇంకొకళ్ళు అంటాడు. చూసినారా ఎట్టుందో పరిస్థితి? ఈ ఇల్లు మన దేశం కోసం ప్రార్థన చేసేది ఈ ఇల్లు. మనమందరం క్రీస్తు సంఘములై ఉన్నామని మీరు ఎరుగరా? హల్లెలూయా. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవని వాక్యంలో ఉంది. మనమందరము విభేదాలు చుట్టించుకొని ఉన్నాం ఈ రోజున.
నీదా సంఘము నాది ఈ సంఘము, మీ పాస్టరట్ట మా పాస్టరట్ట, ఎవరు నాయన మనమందరము క్రీస్తు సంఘములై ఉండాలా. నువ్వే సంఘానికి పోతున్నావు అనేది గొప్ప సంగతి కాదు, నీ పాస్టర్ ఎవడో అని గొప్ప సంగతి కాదు. నువ్వు దేవుని నమ్ముకున్నావా, దేవుని మార్గం నడుస్తున్నావా, అయితే అది గొప్ప సంగతి. ఈ రోజున మనం గమనిస్తా ఉన్నాం, ఎటు పోతా ఉంది క్రైస్తవుల జీవితం. నేను చెప్పేది ఒకటే, ధనమున్న వారితో లేదంటే వారితో వీరితో సాంగత్యం చేయొద్దు. గుణమున్న సహవాసమున్న దేవుడైనటువంటి యేసయ్యను ప్రేమించి ఆయనతో సహవాసం చేయి. ఆయన చేయి పట్టుకో. ధనము ఒక్కొక్కసారి నీ చేయి విడిచిపెడుతుంది, నీ వారు నేను ఒక్కొక్కసారి నీ చేయి విడిచిపెడతారు, నీ బంధువులు నీ రక్త సంబంధులు ఒక్కొక్కసారి నీ చేయి విడిచిపెడతారు, ఒంటరిగా మిగిలిపోయే రోజులు వస్తాయి. కాబట్టి నువ్వు దీన్ని పట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతావు. అన్నీ ఉన్నప్పుడు యేసయ్య చేయి పట్టుకో, ఏమీ లేనప్పుడు యేసయ్య నీ చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకే చెప్దాం, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి రా, రక్షణ అనుభవించు, ఆనందాన్ని అనుభవించు, దేవుల్లో సహవాసం సంతోషం అనుభవించండి. అంతేగాని లోకంలో ఏముందండి, టెంపరవరీ. ఒక రోజున నేను ఒక పాటల ప్రోగ్రాం పెట్టాను నా టీవీ ఛానల్లో. నేను టీవీ ఛానల్ పెట్టిన కొత్తలో నేను పాటల ప్రోగ్రాం పెట్టా మా టీవీ ఛానల్లో. పెట్టినప్పుడు ఒక ఆమె వచ్చి ఒక పాట పాడింది, ముసిలావుడ. ఏం పాట పాడింది తెలుసా? నేను అస్సలు ఆశ్చర్యపోయినా. ఏం పాట అంటే, ఇప్పుడు మీకు అందరికి నవ్వు రావచ్చు కానీ మామూలు పాట మాత్రం ఎక్సలెంట్ పాట. అద్దె కొంపయే లోకమంతనే ఏలనే మనసా, నీకు ఏలనే మనసా, ధనము బలము ఘనము ఏది నిలువదే మనసా, ఇది ఏది నిలువదే మనసా. అద్దె కొంప అంటే ఇది కొంప నిన్న అద్దె కొంప, ఇది అద్దె గృహం, ఇది టెంపరవరీ లోకం ఇది. అవునా కాదా? ఈరోజు మనం ఎంతో ఇష్టపడి ఇండ్లు బాగా కట్టుకుంటాం. ఆ ఇంట్లో 1000 సంవత్సరాలు మనం ఉండగలుగుతామా? ఏమమ్మా ఉండగలుగుతామా? మనం మంచి కారు కొనుక్కుంటాం, ₹1,00,00,000 పోసి కొంటారు, కొంతమంది 2 కోట్లు పోసి కొంటారు కారులో. ఈఎంఐలకు కంతులు కొని అబ్బా అంత మెడగొట్టు చుట్టుకుంటారు అన్నమాట ఎంజాయ్మెంట్ కోసం కదా. కంతులు కట్టలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. అవి ఎల్లకాలం వాళ్ళు తోలగలుగుతారా? ఎల్లకాలం వాళ్ళు దాంట్లో కూర్చొని పోగలుగుతారా? పోనీ ఆస్తి అంతస్తులు సంపాదించిన వాని పోయి మీరు అడగండి, ఏమంటాడంటే ఎంత ఆస్తున్నా. ఈరోజు చాలా మంది డబ్బు ఉందనో అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటి వారిని హేళన చేస్తూ ఉంటారు. మనిషి 100 ఏళ్ళు బతికినా పోయేది కాటికే, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర కొన్ని 100 కోట్లు, ఎన్ని లక్షలు నీ దగ్గర బంగారున్నా వెలగల వస్తువులున్నా అవి ఏవున్నా నువ్వు పోవాల్సింది కాటికే. హాస్పిటల్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ అంటాడు ఆపరేషన్ చేయకపోతే బతకడు మీ నాయన అంటాడు. అప్పుడు ఏం చేస్తాము? నాయన నీ సావు నువ్వు సావు అంటాము. నాయన సంపాదించింది అన్ని తెచ్చి ఆడ పెడతాం. అమ్మా మనకు నాయన బతుకుతే సాలులేమ్మా. నాయన బతుకుతాడో బతుకుడని మన కథ. ఏమే నాయనకి ఏమనైతే పొరపాటు ఇప్పుడు మనకి కట్టిన లెక్క అంతా వేస్ట్ అవుతుంది అంటే నువ్వేంది మాట మాడుతావు? నాయనను పోగొట్టుకుందామా? అయితే దొంగ ప్రేమ అంతా ఉలగపోతారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం అదే. దేవుడు ఎందుకు రక్షించుకోలేకపోయాడు, ఎందుకు తన వేదన పడ్డాడంటే నిన్ను నరకము నుంచి అనగా 2వ మరణం నుంచి తప్పించి పరలోక రాజ్యంలో చేర్చడానికి. హల్లెలూయా. ఇది అద్దె గృహం అని తెలుసుకో. ఈ లోకము టెంపరవరీదని తెలుసుకో. ఈ లోకము కొద్ది కాలమే, మాయాలోకం అంటారు దీన్ని. పుట్టినప్పుడు అంత ఉంటాము, పెరిగే కొద్ది వయసు పెరిగిపోతూ ఉంటుంది. పుట్టినరోజులు చేసుకుంటే కొద్ది దేనికి దగ్గర అవుతున్నామని అర్థము? సావుకు దగ్గర అవుతున్నామని అర్థం. పుట్టినరోజులు చేసుకుంటే కొద్ది దేనికి దగ్గర అవుతున్నాం? మనము సావుకు దగ్గర అవుతా ఉన్నాం. కాబట్టి ఇంక నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అందరి కోసం సంపాదించి టైం వేస్ట్ చేసుకొని మందిరం లేక, ప్రార్థన లేక, పాట లేక, కీర్తన లేక, రక్షణ లేక, మారుమనసు లేక రాత్రి పగులు నీ పనుల్లో నీ సంసారంలో పడితే మాత్రము
నీ దగ్గర ఏమీ లేనప్పుడు ప్రభు నీ దగ్గరికి రాలేడు. అన్నీ ఉన్నప్పుడు మోకాళ్ళొంగు, ప్రభా నాకున్నవన్నీయు నీవిచ్చినవేసయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేసయ్యా, హల్లెలూయా, నాకున్నవన్నీ నీవిచ్చినవేసయ్యా అని నువ్వు పాడాలా. మనం ఎప్పుడు వాడతాం తెలుసా? నా దగ్గరేమి లేదు, నువ్విచ్చే తీసుకుంటా, తీసుకుంటే పారిపోతా, చర్చికి రాను. దేవుడు పొరపాటున ఈ రాత్రి ఎవరి కళ్ళలోకి వచ్చి, అమ్మా ఇదిగో పలానా చోటకు పోయి గుంతదోగు, ఆడ నీకు లంక బిందె దొరుకుతుంది, డబ్బులు తీసుకొని బతుకమ్మ అంటే, యేసయ్య ఎంత గొప్పవాడు నాయనా, నా బాధలను చూసినావు నాయనా, నా కష్టమును చూసినావు తండ్రి అని పోయి ఆ లంక బిందె తీసుకొని అతను అమ్ముకొని తిని అరగించుకొని యేసు ప్రభు వాకిలు తడతాడు. ఏమమ్మా నీకు లంక మీద దొరికించిననే తల్లి, ఏమమ్మా అప్పులు తీరిపోయినాయి కదా, చేతి నిండితో డబ్బు ఉంది కదా, చర్చికి రావమ్మా అంటే, ఈ ఆడదేవా డబ్బులంతా ఇంట్లోనే ఉంది ప్రభా, ఈ తాళం వేసి వచ్చి ఎవరిని ఎత్తుకొని పోతే ఇంట్లోనే ఉంటా ప్రభా, నేను ఆడికి రాలేను ప్రభా. దేవుడిచ్చిన సొమ్మును, దేవుడిచ్చిన వాటిని ఒక్కొక్కసారి మనం ఎంత అంటే ఎంత అసలు దేవునికే దూరం అయిపోతాం కదండి. ఆరోగ్యం లేదు ప్రభా, నాకు ఆరోగ్యం ఈ ప్రభా, నా కాళ్ళు చేతులు బలమీ ప్రభా, నా ఎండని ఎముకలకు జీవమీ ప్రభా అని అడిగి 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 మనమే పొందుకుంటాము. పొందుకున్న తర్వాత ఆ కాళ్ళు ఆ చేతులు అవన్నీ దేవుని కోసం వాడతామా? వాడనే వాడం కదండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మన జీవితాన్ని ఎన్ని మేలు చేసినా, ఆయన మన నిమిత్తము ఎన్ని వేదనలు పడినా, ఆయన శరీరము ఆయన దేహము నలిగిపోయినప్పటికీ కూడా ఇంకా మనం ఆశించేది ఒకటే. అందరూ ఏమనుకుంటారంటే, దేవా నన్ను ఆశీర్వదించిన ఆయన, దేవా నా బతుకు మార్చిన ఆయన, దేవా నా స్థితిని మార్చిన ఆయన అని అంటారు. కానీ ఒక్కరన్నా ప్రభా నా జీవితం అంతా నీకు తెలుసు, నా జీవితంలో నువ్వు ఏ మేలు చేయాలనుకున్నావు ఆ మేలు చేయి, కానీ నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. చూడండి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చెవులు పడింది. ఈ దొంగడన్న మాట ఏమన్నాడు? నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. ఆ దొంగోడు చెప్పిన మాట చెవులో పడింది యేసయ్యకు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన చెవులో పడతా ఉందమ్మా? ఏమ్మా, మనం చేసే ప్రార్థన దేవుని చెవులో పడతా ఉందా? ఒక్కొక్కసారి మీరు బాగా గమనించండి, ఒకవేళ ఎవరన్నా, అమ్మ మీరే చెప్పాలి నాకు జవాబు, మీ చెవు కాడికి వచ్చి ఏమవుతానమ్మా, ఇప్పుడు ఎవరన్నా నీ చెవు కాడికి వచ్చి అని అరిచినారనుకో, ఎటుంటదమ్మా నీకు? ఎటుంటది? ఏందిరా అట్టరుచున్నావు, చెవు పోయిందిరా నాయన, అబ్బా చిన్నగా మాట్లాడు కళ్యాణం, నాకేం చెవుడేం లేదు, చిన్నగా మాట్లాడు. మనం గట్టిగా ఏదైనా వేరే మాట్లాడినామనుకో ఏమంటాం? నా తలకాయ నచ్చంది, నువ్వు పక్కకు పోరా నాయన. కొంతమంది అయితే రోజు ఒకటే ప్రార్థన, యేసయ్యా 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 యేసయ్యా. ఆయన చెవులు తూట్లు పడిపోతున్నాయి. హల్లెలూయా. ఆయన చెవులు తూట్లు అరిసి అరిసి దేవుడు అంటాడు, ముందు నీ జీవితాన్ని బాగు చేసుకోరా నాయన, నీకు అన్ని తెచ్చి పెడతా, ఊరికి నా చెవులు పోతున్నారా నాయన నీ ప్రార్థన ఇన్లాక, ముందు నీ బ్రతుకు మార్చుకోరా, నీ జీవితాన్ని మార్చుకోరా, మళ్ళీ నీ జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది, ఆశ్చర్య కార్యములు జరిగిపోతాయి నీ జీవితంలో. అంతేగాని ఎందుకు అట్టారుచావు, దీవించు, ఆశీర్వదించు, ఆరోగ్యం అని ఎందుకు అట్టమోతుకుంటున్నావురా నాయన? నేను నీ మొరలు ఆలకిస్తా ఉన్నాను, కానీ ముందు నువ్వు మారు, ముందు నేను చెప్పిన కండిషన్లు పాటి, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమైందా? అప్పుడు మీ షో కాడికి వచ్చి ఎవరైనా అల్లరి చేస్తే ఎట్లుంటుంది మీకు? ఎంత నష్టం ఉంటుంది మీకు? ఎంత తలకాయ నొప్పి నచ్చదు మీకు? మళ్ళీ యేసు ప్రభు కాడ ఇన్ని కోట్ల మంది రాత్రి పగుళ్ళు, దేవా మాకు అది, మాకు ఇది, మాకు అది ఇది అది ఇది అది ఇది అంటే, ఒరే ఇచ్చారు నాయన మీకు, ముందు మీరు బాగుపడండి రా, ముందు రక్షణ పొందండి రా, మీరు మారు మనసు పొందండి రా మీరు అని
దేవుడి రోజున చెబుతా ఉన్నాడు. ఆయన చెవులు విన్నాయి. ఆ దొంగవానికి దేవుడు చెప్పిన మాట, నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిశ్చయముగా చెప్పాడు ఆయన మాట. నీకు కూడా నిశ్చయంగా దేవుడు చెప్పినాడా? ఒక్కసారన్నా, రే కళ్యాణం, నువ్వు ఈ లోకంలో చచ్చిపోతే నిశ్చయముగా నువ్వు పరలోకానికి వచ్చావురా కళ్యాణం అని దేవుడు చెప్పినాడా? మీతో మీ పేరు చెప్పలేదంటే ఇంకేదో మనలో కొరత ఉందని, మనలో నమ్మకం లేదంటే, మనలో స్థిరత్వం లేదంటే, మన నిరీక్షణ లేదంటే, మనము దేవుణ్ణి పరలోకము తప్ప అన్ని అడుగుతున్నాము అని అర్థం. దేవుడు అంటాడు, మీరు ముందు మీ స్థితిని మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, అనేకమైన వాటిని మార్చుకొని నా దగ్గరికి రండి, అన్ని సమకూరుస్తా నేను. హల్లెలూయా. మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఈ రోజున దేవుడు ఎందుకమ్మా అంత వేదన పడింది? వీడు వాడు అని అధికారులు అంటాం. ఇందా మనం చెప్పినా మీకు, అంత అవమానం పడి అన్ని వేదన పడింది. నీకు లైట్లు, ఫ్యాన్లు, లేదంటే టీవీలు, కార్లు, ఫ్రిడ్జులు, ఉద్యోగాలు, గర్భఫలాలు ఇవన్నీ తర్వాత. ఆయన చనిపోయింది ఎందుకంటే మొట్టమొదటి ఆయన ఆశ ఏంటంటే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని. హల్లెలూయా. ఆయన మొదటి ఆశ ఏంది అమ్మా? నిన్ను ఎక్కడ తీసుకొని పోవాలని? పరలోక రాజ్యాన్ని తీసుకొని పోవాలని. ఈ లోకంలో మనం అనుభవించే కష్ట నష్టాలు కొద్ది కాలమే, గుర్తుపెట్టుకో. ఈ లోకంలో మనం అనుభవించే బాధలు, వేదనలు కొద్ది కాలమే, గుర్తుపెట్టుకో. కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిగా మార్గం ఉన్న ప్రభా, మెట్టగా ఉన్న మార్గం సరళం చేయ ప్రభు అని ప్రభువుని అడగండి. ప్రభు సరళం చేస్తూ ఉంటాడు. నీ బాధలు, నీ శ్రమలు దేవుడు తీరుస్తూ వస్తాడు. కానీ నీ ఆశ, నీ గురి అంతా ఎక్కడుండాలా? పరలోకం మీద ఉండాలా. ఎక్కడుండాలమ్మా నీ ఆశ, నీ గురి అంతా? పరలోకం మీద ఉండాలి. నా గురి నీవేనా ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. హల్లెలూయా. నా గురి నీవని ప్రభువా. చూసినావా? మన గురి ఏమై ఉండాలంట? దేవుడే మన గురి. టార్గెట్ యేసయ్యే. యేసయ్య నీ మార్గంలో అనుసరిస్తా ఉన్నాను, యేసయ్య నీ త్రోవలను పాటిస్తా ఉన్నా, నీ త్రోవలను నడుచుచున్నాను, యేసయ్య నీ వాక్యం నేను గైకొంటా ఉన్నాను, నీ మందిరంలో దీవారాత్రంలో ధ్యానిస్తా ఉన్నాను, కాబట్టి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. అట్లాంటి ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో ఉన్న కొరతలన్నీ ఆటోమేటిక్గా బూడిపోతా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ బూడిపోతాయి. మన దేవుడు కాడిని విరగొట్టే దేవుడు. ఏం దేవుడు మన దేవుడు? లేదంటే కాడిని మధ్యలో చీల్చి పక్కన ఇసిరి పారేస్తామా? ఈ పొదీసి పక్కన పెడతాం. మన జాలి ఆడికి ఏడిసింది. కానీ దేవుని జాలి ఎంత? ఏకంగా కాడినే విరగొడతాడంట. ఆలస్యం చేయడంట. ఓయమ్మ మొయిలా కుందర నా బిడ్డ ఇరగొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. విరగొట్టే దేవుడు నా యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయన జాలిగల దేవుడు, దయగల దేవుడు, కృపామయుడు, నిన్ను కరుణించే దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్షించుకోలేక కాదు, కానీ నిన్ను రక్షించడానికి ఆయన అంత వేదన పడ్డాడు. నీ కాడిని విరగొట్టడానికి ఆయన కాడిని మోసాడు. హల్లెలూయా. సిలువ అనే కాడిని దేవుడు మోసాడా, మోయలేదా? మోసినాడు. ఎందుకు మోసినాడంటే నువ్వు మోయలేని భారం ఆయన మోసినాడు. భారమైన సిలువ మోయలేక మోసావు. ఎట మోసినాడంట? మోయలేక మోసినాడంట. ఎందుకు? నువ్వు మోయలేవని. అది దాని అర్థం. నువ్వు మొయ్యలేవు, నీ చేత కాదు, నీ భారం నేను మోసుకుంటా, నీ శ్రమ నేను తీరుస్తా, నీ చింత యావత్తు నా మీద పోయి నేను దానికి మేలు చేస్తా అని దేవుడు ఎందుకు ఈరోజు ఇంత బల్లగుద్ది ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన ఉమ్మి వేయించుకున్న బాధపడ్డు, ఆయనను సిలువ వేసిన బాధపడ్డు, ఆయన చేతులకు సీరలు కొట్టిన బాధపడ్డు, ఆయన మొక్క మీద ఉమ్మి వేసిన బాధపడ్డు, కొరడాతో దెబ్బలు కొట్టి ఆయన బాధపడడు. మరి దేనికి బాధపడతాడు? కళ్యాణ్ అన్న నన్ను అడిగినారనుకో, నువ్వు నరకానికి పోతే మాత్రం ఆయన చాలా
బాధపడతాడు. నరకానికి నువ్వు పోవడం ఆయనకు అస్సలు ఎంత వేదన అంటే ఎంత వేదన పడతాడు ఆయన. అయ్యయ్యో నా బిడ్డ కోసం చనిపోయింది, ఇందుకేనా ఎంతో ప్రయాసపడినారా ఆయన కళ్యాణ్గా నీ కోసం, ఏమిరా కళ్యాణ్ బాబు ఇటు చేర్చివి అని ఏడ్చే దేవుడు ఆయన, మొరపెట్టుకునే దేవుడు ఆయన. ఈరోజు మనకు అవన్నీ అర్థం కావు. మనం లోకమే ప్రీతిగా ఎంచుకుంటా ఉన్నాం, దేవుని వైపు గురి లేదు, జీవితం అంతా నష్టాల గుండా మనము ప్రయాణిస్తూ ఉన్నాం. గమనించండి, ఏదో ఒక రోజున మనమందరం కూడా కాటికి చేరువవుతాం, ఏదో ఒక రోజున మనమందరం కూడా మరణానికి దగ్గర అవుతా ఉన్నాం. కాబట్టి మరణము రాకమునుపే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఈ దొంగోడు అడిగినట్టుగా, దేవా నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఈ లోకంలో శ్రమ అయినా బాధ అయినా వేదన అయినా, నా పరిస్థితి అంధకార చీకటి శక్తిలో అంధకార ఊపిలో చిక్కుకుపోయినా పర్లేదు, కానీ నా జీవితంలో వెలుగై ఉన్న దేవా నీవుంటే నాకు చాలు యేసయ్యా అనాల. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో కూడా చీకటి ఉందేమో, ఈరోజు నీ హృదయంలో కూడా పాపం ఉందేమో, ఈరోజు నీ జీవితం అంతా చీకటి మయంలో కూరుకుపోయిందేమో. ఒక్కసారి ప్రభు అంటున్నాడు, కిటికీ తెరుసు, హృదయమైన వాకిలి తెరువు, వెలుగు నీ మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఆయన వెలుగు లోపలికి వచ్చిందంటే ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా చీకటి పారిపోతుంది, సైతాను పారిపోతాడు. కాబట్టి ఈరోజు దేవుడు అంత వేదన పడింది, ఎందుకంటే ఆయన వెలుగు నీ మీద కుమ్మరించబడ్డానికి. హల్లెలూయా. ఆయన వెలుగు నీ మీద కుమ్మరించబడ్డానికి. మీరు గమనించండి, దేవుడు అన్ని విషయాల గురించి ఆయన పన్న త్యాగం గురించి ఆలోచన చేయడం వల్ల ఆయన ఆలోచన చేసేది నీ కోసమే. ఇంకా ఆలస్యం చేయొద్దు దయచేసి. లోకం గురించి అడగద్దు, లోకం గురించి ఆశించద్దు, ప్రభు మీద ఆశ పెట్టుకో. నీ గురి ప్రభు మీద పెట్టుకో. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఉపద్రవములు వచ్చినా, అనుకూల పరిస్థితి లేకపోయినా సరే దేవుని స్తుతించడం నేర్చుకో, దేవుని గణపరచడం నేర్చుకో. దేవుని జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ సన్నిధిలో చేరి కుటుంబ ప్రార్థన కూడికల ప్రభువా, నీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చిన నీకు స్తోత్రము నాయన. ఎందరైతే ప్రభా నీ బిడ్డలు మరి నీ మాటలు విన్నారో, నీ వాక్యాన్ని గ్రహించారో ప్రభా, నీ వీళ్ళందరినీ కూడా ప్రభా నీవు నడిపించినందుకు నీకు స్తోత్రం, ఏకీభవించేలాగా చేసిన నీకు స్తోత్రం, సహవాసం ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. ప్రభా ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తూ ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు పడిన వేదన నిజంగా అంత ఇంత కాదు నాయన, కానీ నువ్వు దాని నిమిత్తమే బాధపడలేదు, కానీ మా కోసం బాధపడతా ఉన్నావు అని ఈరోజు తెలుసుకున్నాం ప్రభా. నిలబడి దాసుని మరుగుపరిచి ప్రభా నీ బుర్రగా ఉపయోగించుకొని నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేమెంతగానో ఈరోజు ఆనందభరితులమైనాం తండ్రి. ఇక నుంచి నిన్నే గణపరుస్తాం, మా గురి నీవే ప్రభువా. ఇక నుంచి నీ నామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువా, మాకు నీవు ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలయ్యా. నీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయినా నీ బిడ్డలను దీవించండి, రైతులను, అధికారులను, నాయకులను ప్రభు, ఆయా పనులు చేసుకుంటే వారు అందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.